ఇలా కాంగ్రెస్ పార్టీ మీద మీరు చేస్తున్న కామెంట్ చూస్తే థు అనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తే బూతు. మీరు మళ్ళీ పవిత్రం అని చెప్పుకుంటారు, సిగ్గు లజ్జ లేకుండా. కిషన్ రెడ్డి నడిపిస్తుండా సోషల్ మీడియా, మరి ఇంకెవరైనా నడిపిస్తుండో నాకు తెలియదు. చూస్తానికేం నల్లికుట్టలాగా కనపడతావు, కానీ ఇలాంటి భాషనా ఇదా? సిగ్గు లజ్జ ఉందా ఆ భాషతో? ఎక్కడియో పెట్టిన వెనకటి గడ కట్ చేసి ఇటు కట్ చేసి అటు తీసుకొచ్చి నా మీద ట్రోల్ చేస్తారు. రాహుల్ గాంధీ మీద ట్రోల్ చేస్తారు, మా రేవంత్ రెడ్డి గారి మీద ట్రోల్. మీరు మీ బతుకంతా ట్రోల్స్ బతికేనా? వానికి మొహం కూడా ఉండదు ఆ పెట్టేటోనికి. వానికన్నా చూద్దాం, వాని మీద కేసు అన్న పెడదామంటే వాని మీద ఆయనకి ముఖం కూడా ఉండదు. ఎతికితే మళ్ళీ వాడు మనం కౌంటర్ పెట్టంగానే మళ్ళీ పోతారు. ఇంత నీచాతి నీచమైన బూతు పార్టీ అలా బీజేపీ పార్టీ, నిజంగా బూతు జనతా పార్టీ అది. ఇలా కాంగ్రెస్ పార్టీ మీద మీరు చేస్తున్న కామెంట్ చూస్తే థు అనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తే బూతు. మీరు మళ్ళీ పవిత్రం అని చెప్పుకుంటారు, సిగ్గు లజ్జ లేకుండా. కిషన్ రెడ్డి నడిపిస్తుండా సోషల్ మీడియా, మరి ఇంకెవరైనా నడిపిస్తుండో నాకు తెలియదు. చూస్తానికేం నల్లికుట్టలాగా కనపడతావు, కానీ ఇలాంటి భాషనా ఇదా? సిగ్గు లజ్జ ఉందా ఆ భాషతో? ఎక్కడియో పెట్టిన వెనకటి గడ కట్ చేసి ఇటు కట్ చేసి అటు తీసుకొచ్చి నా మీద ట్రోల్ చేస్తారు. రాహుల్ గాంధీ మీద ట్రోల్ చేస్తారు, మా రేవంత్ రెడ్డి గారి మీద ట్రోల్. మీరు మీ బతుకంతా ట్రోల్స్ బతికేనా? వానికి మొహం కూడా ఉండదు ఆ పెట్టేటోనికి. వానికన్నా చూద్దాం, వాని మీద కేసు అన్న పెడదామంటే వాని మీద ఆయనకి ముఖం కూడా ఉండదు. ఎతికితే మళ్ళీ వాడు మనం కౌంటర్ పెట్టంగానే మళ్ళీ పోతారు. ఇంత నీచాతి నీచమైన బూతు పార్టీ అలా బీజేపీ పార్టీ, నిజంగా బూతు జనతా పార్టీ అది.